బ్లాక్ బాక్స్ అసలు ఏమిటి? విమానం క్రాష్ అయినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఒక్కటి చాలా అవసరం. అదే బ్లాక్ బాక్స్. పేరు బ్లాక్ బాక్స్ అయినా ఇది బ్లాక్ కాదు. ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. కారణం? ప్రమాదం జరిగిన చోట ఇది త్వరగా కనిపించాలంటే ఈ బ్లాక్ బాక్స్ రెండు ముఖ్యమైన పరికరాలు ఉంటాయి. ఒకటి ఎఫ్డిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్. విమానం ఎలా పైకి ఎగురుతోంది, ఏ వేగంతో వెళ్తోంది, ఇంజిన్ స్టేటస్ ఏంటి, అన్ని టెక్నికల్ డేటా 25 గంటల వరకు రికార్డ్ చేస్తుంది. 2 సివిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్. పైలట్, కో పైలట్ మధ్య జరిగిన సంభాషణలు, చివరి 2 గంటల కాక్పిట్ సౌండ్ ను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 1100 డిగ్రీల సెల్సియస్ ఫైర్ రెసిస్టెన్స్. సముద్రంలో 20,000 ఫీట్ల లోతు వరకు నీటి ప్రెజర్ ను తట్టుకోగలదు. హార్ష్ క్రాష్లలో కూడా డేటా సేఫ్ గా ఉంటుంది. బ్లాక్ బాక్స్ లో లొకేటర్ బీకాన్ ఉంటుంది. ఇది ప్రమాదం తరువాత ప్రతి 1 సెకండ్ కి ఒకసారి సిగ్నల్ పంపుతుంది. ఈ సిగ్నల్స్ 30 రోజులు వరకు పంపుతుంది. అదే సమయంలో శబ్దం లేకుండా వర్క్ చేస్తుంది. ఎందుకంటే విమానం ఎందుకు క్రాష్ అయింది అనే విషయం 90% వరకు బ్లాక్ బాక్స్ వలనే బయటకు వస్తుంది. కొన్ని విమాన ప్రమాదాలు బ్లాక్ బాక్స్ లేనిదే ఎనలైజ్ చేయలేనివి కూడా ఉన్నాయి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.